టాస్క్ 24 పిల్లలకు అ ఆ ఈ ఈ గుర్తించడం నేర్పించాలి. చూడండి, ఇది ఆ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఆ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఆ. చాలా బాగుంది. ఇంట్లో ఉప్పు లేదా పిండి లేకపోతే పిల్లలు మట్టిలో కూడా రాయవచ్చు. ఆ. చూడండి, ఇది ఎవరు? ఇది అమ్మ. ఆ ఆ అమ్మ. అమ్మ అనే పదంలో ఆ ఉంటుంది. ఆ ఆ అమ్మ. చూడండి, ఇది ఆ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఆ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఆ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఆవు. ఆ ఆ ఆవు. ఆ వు ఆ వు ఆవు. ఆవు అనే పదంలో ఆ ఉంటుంది. ఆ ఆ ఆవు. మీ ఇంటి దగ్గర లేదా బయట ఎక్కడైనా ఆవులు ఉంటే పిల్లలకు చూపించండి. చూడండి, ఇది ఈ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఈ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఈ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఇల్లు. ఈ ఈ ఇల్లు. ఇల్లు అనే పదంలో ఈ ఉంటుంది. ఈ ఈ ఇల్లు. చూడండి, ఇది ఈ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఈ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఈ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఈగ. ఈ ఈ ఈగ. ఈ గా ఈ గా ఈగ. ఈగ అనే పదంలో ఈ ఉంటుంది. ఈ ఈ ఈగ. ఇంకోసారి చెప్పండి. ఇది ఏ అక్షరం? ఆ ఆ ఈ ఈ. అమ్మకు చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. మీరు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు ఆవు, ఇల్లు మరియు ఈగ చూపించండి. ఈ రకంగా వారికి నేర్పిస్తే పిల్లలు ఆడుతూ ఆడుతూ ఆనందంగా అక్షరాలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం పిల్లలతో ఒక ఆట ఆడుకుందాం. ముందుగా చాక్ లేదా ఒక కర్రతో నేలపై అక్షరాలు రాయండి. ఇప్పుడు మీరు ఏ అక్షరం చెప్తారో పిల్లలు ఆ అక్షరం మీదకి దూకాలి. ఆ ఈ ఆ ఈ. చాలా బాగుంది. మీ దగ్గర ఒక బంతి ఉంటే
మీరు చాక్తో గోడపై అక్షరాలు రాయవచ్చు మరియు మీరు ఏ అక్షరం చెప్తారో పిల్లలు ఆ అక్షరాన్ని బంతితో కొట్టవలసి ఉంటుంది. ఆ, ఆ, ఈ, ఈ. చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2-3 రోజులకు ఒక అక్షరాన్ని బోధించండి. మొదట్లో పిల్లలు ఉప్పులో కొద్దిగా రాస్తారు. పర్వాలేదు. వారికి నెమ్మదిగా బోధించండి. దయచేసి శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి స్వంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. ధన్యవాదాలు.